తెలంగాణ సర్కారు నంది అవార్డులను తీసేసి గద్దర్ పేరు మీద సినిమాలకు అవార్డులు ఇవ్వాలని డిసైడ్ చేసింది కదా. దానికి అడుగుపడ్డది ఇప్పుడు. సినిమా ప్రముఖులను పెట్టి అవార్డులకు సంబంధించిన విధి విధానాలను తయారు చేయాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రాలో నంది అవార్డులు ఇచ్చేది కదా, అవిటి పేరు మార్చి గద్దర్ అవార్డులను పెట్టిరు కదా. ఇక తెలంగాణలో గద్దర్ అవార్డుల కోసం అడుగులు ముంగట పడుతున్నాయి. తెలంగాణ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డులకు లోగో తయారు చేపిస్తున్నారు. అట్లనే అవార్డులను ఎట్లా ఇవ్వాలి, ఏం కథ, సినిమాలను కళాకారులను ఎట్లా ఎంపిక చేయాలి, అవార్డు కింద బొమ్మని ఎసొంటిది పెట్టాలి, ఏం కథ అన్నదంతా సర్కారు ఏర్పాటు చేసిన కమిటీలు డిసైడ్ చేస్తారట. ఆ కమిటీలు ఎవరెవరు ఉన్నారంటే చైర్మన్ గానేమో వెనకట మా భూమి సినిమా తీసిన బి నరసింహరావు, వైస్ చైర్మన్ గా దిల్ రాజు, సభ్యులుగా కె రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అందశ్రీ, చంద్రబోసు, ఆర్ నారాయణమూర్తి అసంటోళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా గద్దర్ అవార్డులను ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఏందన్నది రిపోర్ట్ తయారు చేసి సర్కార్కి అప్పచెప్తారట. దాన్ని బట్టి సర్కార్ అవార్డులను డిసైడ్ చేస్తుందట. కాకుంటే గద్దర్ పేరు మీద కళాకారులకు అవార్డులు ఇచ్చే దాని మీద వామపక్ష భావజాలం ఉన్నోళ్ళు సప్పట్లు కొడుతుంటే, రైటిస్టులు మాత్రం మావోయిస్టు మద్దతుదారుడైన గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు ఇచ్చుడేంది? సినిమా రంగానికి గద్దర్కున్న సంబంధం ఏంది? వెనకటి ఎప్పుడో చిన్న సినిమాలో యాక్టింగ్ చేస్తే ఆయన పేరు మీద అవార్డు ఇచ్చుడేంది? ఆయన గొప్పోడే, కాకుంటే సినిమా రంగానికి ఆయన చేసిన సేవలేంది అని ఇంకొందరు ముక్కిరిస్తున్నారు. కాకుంటే సర్కార్ మాత్రం గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమైతున్నది. అసలు మాటలన్నిటి కొట్టిపాడేసింది. గద్దర్ను మించిన పాటగాలు ఎవరున్నారా అనుకుంటా గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకే సై అంటున్నది. తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు పోయి కోనేట్లు ఎగిరిండట. హాగు గట్లనే ఉన్నదట ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న ముచ్చట. నిన్న రుణం రణం పేరు మీద హరీష్ సారు యాదగిరి నరసన్న గుడికి పోయి మొక్కిండు కదా. హరీష్ రావు సార్ వస్తే గుట్ట నరసన్న గుడికి మైల పడ్డదని నీళ్లతోటి కడిగి శుద్ధి చేసిండు ఐలన్న. ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న గొప్ప పనిమంతుడే ఉన్నాడు. తెలుగులోనికి తేలు కొడితే తెల్లారు లేచి మొత్తుకున్నట్టు హరీష్ సార్ గుడికి వచ్చి నరసన్న మొక్కిపోయిందని గుడిని నీళ్లతోటి కడిగి శుద్ధి చేసినామని చెప్పుకొచ్చిండు. మరి శుద్ధి చేసుడు ఏందో సమాజెత్తలేదు. హరీష్ సార్ ను అంటరాను లెక్క చూస్తున్నాడా ఐలన్న? అంటే ఐలన్న అంటరానితనం ప్రోత్సహిస్తున్నాడా? ఒక బీసీ ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలన్న గుడిని శుద్ధి చేస్తున్నా అని అగ్రహారం పోకడబోడేంది? మనుషులు దేవుళ్ళను మొక్కితే మైల పడుతుందా? లేకుంటే ఐలన్న తెలివికి మైలబడి ఈ పని చేసిండా? హరీష్ సార్ నరసన్నను మొక్కినట్టు మీరు కూడా బీఆర్ఎస్ లకు బుద్ధి ప్రసాదించు దేవుడా అని మొక్కాలి గాని, ప్రతిపక్ష లీడర్లు తిరిగిన మాడవీధులు మైలబడ్డాయని నీళ్లతో గడిగి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నవే ఐలన్న అనుకుంటే గట్టిగా నడుచుకుంటారు చూసిన వాళ్ళు. మనిషిని మంచిగా చూడకుండా మైల పేరుతోటి అంతరానాలను చేసుడైంది ఐలన్న అని మస్తుకు మండిపడుతుర్రు ఐలన్న అత్యుత్సాహం చూసిన వాళ్ళు. ఇక 1970 మోడల్ ఆలోచనలు బంద్ చేసి కొత్త తీర్ల కౌంటర్లు ఇచ్చుడు ఆలోచన చేస్తే మంచిగుండు. మీకు ఐడియాలు రాకుంటే ప్రతిపక్షానికి కౌంటర్లు ఇచ్చేందుకు సలహాదారులను పెట్టుకోవాలి. అంతేగాని గుళ్ళల్లో మైల పేరుతోటి మందిని అంటరానోలను చేసే పనులు బంద్ చేయి ఇప్పటికైనా గట్టిగా నడుచుకుంటున్న నెటిజన్లు.